నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, హెల్త్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ తదితర అంశాల గురించి మన ఛానల్లో వాస్తవమైన అప్డేట్స్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైకే నాకు గిఫ్ట్ లాంటిది. భవిష్యత్తులో మరిన్ని వీడియోస్ కోసం నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే 5వ రోజు అయితే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చాలా స్పీడ్గా సాగింది. 18వ తేదీ వరకు ఈ సర్వేని పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. కాబట్టి 18వ తేదీ లోపల ఎవరైనా బయటి ఊరిలో ఉన్నా కానీ మీరు ఉన్న ఊర్లో అయినా రాయించుకోవచ్చు, లేకుంటే మీ సొంత ఊర్లోనైనా ఈ సర్వేకి సంబంధించిన వివరాలు రాయించుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా రాయించుకోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట రాయించుకోండి. మీ ఇంటికి స్టిక్కర్ వేయలేదు అని చాలామంది కామెంట్ పెడితే, స్టిక్కర్ వేయకుండా కానీ మీ సర్వేకి వచ్చిన అధికారిని రిక్వెస్ట్ చేసి వాళ్ళు వినకపోతే పై అధికారులకు కంప్లైంట్ చేసైనా సరే మీరు పెళ్ళైన జంటలుంటే విడివిడిగా రాయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి రుణమాఫీ ఉంది, కుటుంబానికి 1,00,000 మాఫీ చేస్తామంటున్నారు. మరి పెళ్ళైన 3 జంటలు ఒకే కుటుంబంగా రాయించుకుంటే ఒకటే రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు 3 లక్షలు బ్యాంకులో లోన్ ఉన్నా కానీ ఆ కుటుంబం మొత్తానికి 1,00,000 మాఫీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటుంది. కాబట్టి ఎవరి కుటుంబం వారికి వేరువేరుగా ఉంటే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, హెల్త్ కార్డ్స్ ఏదైనా సరే సపరేట్గా ఫ్యామిలీలకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు సపరేట్గా రాయించుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటికే ఒకవేళ కలిపి కూడా రాయించుకున్న వాళ్ళు ఉంటే మీరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ కొత్తగా కూడా రాయించుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు అందుబాటులో లేకుంటే వారు ఖచ్చితంగా మీ స్టిక్కర్ వేసి ఉన్న ఇళ్ళనైతే మిస్ చేయరు అధికారులు. స్టిక్కర్ వేయని ఇండ్లకైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గమనించండి. తర్వాత డోర్ లాక్ ఉన్నా అందుబాటులో లేకున్నా సర్వే అధికారులు అయితే మీకు ఫోన్ చేసి అయినా సరే వివరాలు సేకరించి రాసుకుంటారు. కాబట్టి నో డౌట్. కాబట్టి మీకు ఆదాయ వివరాలు, ఆస్తుల వివరాలు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేకుంటే లేదు, దాంట్లో బలవంతం లేదని చెప్పేసి మంత్రులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్. సరే, ఇక చూస్తే ఈ సర్వేకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో మరి సర్వే చేసిన తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయి, మరి ఏం జరిగింది, ఆ సర్వేకి సంబంధించి ఏమైందనే విషయాలు కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సర్వే సరే, మరి ఆ సర్వే తర్వాత ఆ సర్వే వల్ల ఫలితాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇక వివరాలకు వెళ్తే ఎన్యూమరేటర్లకు తప్పని తిప్పలు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు, ఉద్యోగులు ఉపాధి కోసం వెళ్తుండడంతో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. కొంతమందికి ఎన్యూమరేటర్లకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి వస్తుంది. మరి సర్వేలో చూస్తే ఆద్యంతం చిక్కు ప్రశ్నలు, సందేహాలతో వాటిని డౌట్స్ క్లియర్ చేయలేక ఉద్యోగులైతే తలలు పట్టుకుంటున్నారు. సర్వేలో పాల్గొంటున్న మహిళా ఉద్యోగులపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ సందేహాలు నివృత్తి చేయకుంటే తప్పులు దొర్లితే తమ పరిస్థితి ఏంటంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల సర్వే సిబ్బంది ఒక్కరిగా వెళ్తే నమ్మకపోవడంతో పాటుగా ఉన్నత స్థాయి వర్గాలు కనీసం గేట్లు కూడా తీయడం లేదని, స్పందించేది లేదని, ఇంకొందరు డోర్లు కూడా తిరగడానికి ఇష్టపడడం లేదని సర్వే చేస్తున్న వారు చెప్తున్నారు. మరి గత ప్రభుత్వం చేసిన సర్వే ఏమైంది, మళ్ళీ ఈ సర్వే ఏంటి అని వివరాలు ఇస్తే తనకేంటి అంటూ వ్యక్తిగత వివరాలు ప్రజలు ఇవ్వడం లేదని సిబ్బంది అయితే వాపోతున్నారు. మరి ఎన్యూమరేటర్లకు ఈ విధంగా చుక్కలు చూపిస్తున్నటువంటి స్థానికులు ఈ సర్వేకి వచ్చిన అధికారులు అయితే ముప్పు తిప్పలు పడుతున్నారు. సరే, కులం, మతం, రాజకీయం, నేపథ్యం, బ్యాంకు రుణాలు, బ్యాంకు బ్యాలెన్స్, ఆస్తుల వివరాలు అడిగినప్పుడు దాటవేయడంతో పాటుగా మీకెందుకు చెప్పాలంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కొన్ని చోట్ల అతికించిన స్టిక్కర్స్ కూడా చించివేస్తున్నట్టు సమాచారం. సర్వే కొన్ని వార్డుల్లో మధ్యాహ్నం తర్వాత మందకోడిగా సాగుతుందని సర్వే ఫామ్ స్టిక్కర్స్ కొరత కూడా కాస్త ఉన్నట్లు తెలుస్తోంది. తమకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వలేదని స్థానికులు ఎన్యూమరేటర్లపై విరుచుకుపడుతున్న దుస్థితి కూడా ఉంది. ఇక కొందరు ఎన్యూమరేటర్లు అయితే ఒకే చోట ఉండి వివరాలు సేకరించడం, ప్రైవేటు వ్యక్తులను పెట్టుకొని కొంత నగదిస్తూ తమ పనిని ఇతరుల ద్వారా చేస్తున్నారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్తే భయం వద్దు, నిర్భయంగా సర్వేకి సహకరించండి అంటూ ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక చూస్తే సర్వే సరే నివేదిక వచ్చేనా, ఇప్పటికే బీహార్, ఏపీ, కర్ణాటకలో కులగణన అయితే జరిగింది. అయినా ఒక్క రాష్ట్రంలోనూ వెలువడని నివేదిక, చట్టాలు అడ్డుగా నిలవడమే కారణం, రాష్ట్రాలకు పరిమితులు విధించిన రాజ్యాంగం, జనగణన చేపట్టే అధికారం కేంద్రానిదే అంటూ ఇక్కడ న్యూస్ కూడా ఉంది. మరి గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కూడా ఈ కారణాల వల్లే వెలుగు చూడలేదని, ఇదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ సమగ్ర కుటుంబ సర్వే కూడా మరి బుట్టదాఖలే అవుతుందా అని సామాజిక శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో సర్వే జరిగింది. దేశంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించింది తెలంగాణే. తర్వాత అదేవిధంగా కర్ణాటకలో కూడా 2015లో సర్వే నిర్వహించారు, కానీ ఆ నివేదిక కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. తర్వాత బీహార్లో కూడా నితీష్ కుమార్ ప్రభుత్వం పోయిన సంవత్సరం కులగణన నిర్వహించింది. ఆ నివేదిక కూడా మరి బీసీలకు 69% రిజర్వేషన్లు పెంచింది. దీనిపై సుప్రీంకోర్టులో వివాదం కూడా కొనసాగుతుంది. మరి పోయిన సంవత్సరం ఏపీలో కూడా కుల సర్వే నిర్వహించారు. దీనిపై ఆది నుంచి ఆరోపణలు వెలువెత్తాయి. ఆ తర్వాత కోర్టు వివాదాల నేపథ్యంలో ఆ నివేదిక కూడా ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. చట్టపరమైన అవాంతరాలు ఉన్నాయి ఈ సర్వేకి. వాస్తవానికి జనాభా లెక్కలను సేకరించడానికి మరి సెన్సస్ యాక్ట్ ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వానికే ఈ జనాభా లెక్కలు తీసుకునేటువంటి హక్కు ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఈ హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వం సెన్సస్ యాక్ట్ అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత కమిషనర్ను, నోడల్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ను నియమిస్తుంది. ఆపై జనగణన చేపట్టి ఆ గణాంకాలను ప్రకటిస్తుంది అధికారికంగా. ఈ చట్టాన్ని అనుసరించి జనాభా లెక్కలు సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కాబట్టి ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా కాదా అనేది ఇప్పుడు సందేహమే ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సర్వే విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2008లో గణాంకాల సేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా
నిర్దేశిత ప్రాంతానికి వర్గానికి సంబంధించిన భౌగోళిక సామాజిక ఆర్థిక విజ్ఞాన పర్యావరణ పారిశ్రామిక అంశాలపై సర్వే నిర్వహించే వెసులుబాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలకు సైతం కల్పించింది. దీంతో సామాజిక ఆర్థిక సర్వేలన్నీ ఈ చట్టానికి అనుగుణంగానే సాగుతున్నాయి. తర్వాత 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో ఉన్న జనగణన అంశానికి ఈ చట్టం వర్తించదు. కాబట్టి మరి సర్వేలో సేకరించిన డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు కూడా కేంద్రం అనేక ఆంక్షలు విధించింది. కాబట్టి మరి ఇప్పుడు సేకరిస్తున్న సర్వే అంశాలను మరి పబ్లిక్ చేయడంలో మరి కొన్ని అడ్డంకులు అయితే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తర్వాత దీని మీద కోర్టు కూడా పోయే అవకాశం ఉంటుంది. ఈ డేటా మీద, ఇప్పుడు సర్వే సేకరించిన అంశాల మీద మరి ఇష్టారాజ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సర్వేలు వివాదాస్పదంగా మారడానికి సంబంధిత విధానాలు, చట్ట పరిమితులే ప్రధానంగా కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇంటింటి సర్వే పేరుతో ప్రభుత్వం సైతం ఇష్టారాజ్యంగా వివరిస్తున్నదని, కులగణనే కాకుండా సమగ్ర జనగణన కూడా నిర్వహిస్తున్నదని సామాజిక శాస్త్రవేత్తలు ఆక్షేపిస్తున్నారు. 2008 గణాంకాల చట్టానికి అనుగుణంగా నోడల్ ఆఫీసర్ను నియమించకుండా, నిపుణుల కమిటీ లేకుండా, కేవలం అసలు మీటింగే లేకుండా కేవలం ప్లానింగ్ బోర్డును నోడల్ డిపార్ట్మెంట్గా నియమించిందని, పూర్తిగా అధికార యంత్రాంగంతోనే ప్రశ్నావళిని రూపొందించి సర్వే నిర్వహిస్తున్నదని మండిపడుతున్నారు. దీంతో ఈ సర్వే కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకోవడం, మరి నిష్ప్రయోజనంగా మారడం ఖాయమని నిపుణులు తిరుగుతున్నారు. ఇంత ఖర్చు దండగా, టైం వేస్ట్, మరి ఎవరైనా కోర్టుకు పోతే ఈ డేటా మొత్తం ఒక రూమ్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది, అన్ని సీల్ చేసి పడేసే అవకాశం ఉందని చెప్పేసి సామాజికవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు. సరే, ఏది ఏమైనా మనం ప్రభుత్వం అయితే సరే ఈ సమగ్ర సర్వే చేపట్టింది. ఆ షెడ్యూల్ ప్రకారం మనమైతే సహకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వం ఆ సర్వేలో సేకరించిన విషయాలను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అడిగిన ప్రశ్నలకు మీకు ఇష్టమైతే చెప్పండి, ఇష్టం లేకుంటే ఊరుకోండి. కానీ అందరూ కూడా తమ యొక్క వివరాలను నమోదు చేయించుకునేలా మీరు ఉండే చోట కానీ మీ సొంత ఊర్లో కానీ నమోదు చేయించుకోండి. మీకు నచ్చిన విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయండి, చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరే, ఏమైనా ఈరోజు 6వ రోజు స్టార్ట్ అవుతుంది. 7 o'clockకి సర్వే స్టార్ట్ అవుతుంది. మీరు ఉదయం పూట రాయించుకోండి, అసలు ఫోన్ ద్వారానే సంప్రదించి రాయించుకోండి. స్టిక్కర్లు వేయని వాళ్ళు కూడా రాయించుకోండి, పెళ్ళైన జంటలు విడివిడిగా రాయించుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మరి రేషన్ కార్డ్స్కి, ఇందిరమ్మ ఇండ్లకి, రుణమాఫీ తదితర అంశాలకు కూడా పనికొచ్చే విధంగా ఈ సర్వే ఉంటుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఉంటే ఉండొచ్చు కూడా. ఈ అంశాలన్నింటినీ తీసుకొని రేషన్ కార్డు ఇద్దామని ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి అందరూ కూడా రాయించుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.